మా టీటీడీలో పరకామణిలో ఒక ఉద్యోగి చేతివాటు 2023లో చేశాడు. అసలు భగవంతుడికి భక్తులు వేసిన డబ్బులు దొంగతనం చేయటం అంతకు మించిన దుర్మార్గం, దారుణం, హీనత అనేది లేదు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో హిందుత్వాన్ని ఎప్పుడు కూడా కించపరచాలి, అణగదొక్కాలనే ధోరణితోనే వాళ్ళు అన్ని అపచారాలు పాల్పడ్డారు. అది తిరుమల తిరుపతి అంటే ప్రపంచంలో కూడా ఒక ప్రాముఖ్యత ఉన్న దేవాలయం. ఆయన దర్శనం కోసం 3 నెలల ముందుగా ఎదురు చూస్తూ ఉంటారు భక్తులు కూడా. అంత విశిష్ట ప్రాముఖ్యత ఉన్న దేవాలయంలో ఇట్లా దేవుని డబ్బులు చోరీ చేయటం అనేది ఇంతకు మించిన దౌర్భాగ్యం ఉండదు. ఆ పాపాలన్నీ చుట్టుముట్టే ఆయన జగన్మోహన్ రెడ్డి అధపాతాళానికి వెళ్ళిపోయాడు. అదేంటి విదేశీ భక్తులు వేసిన డాలర్స్ కూడా అంట, అదేంటో అతను ప్యాక్లు అతను దోచుకెళ్లారంటే అసలు ఇది ఎంత గూడుపుటాని, ఇది ఎంత కుంభకోణం, ఇంకా ఎన్ని అక్రమాలు మేము చూడాల్సి వస్తుందో. ఒక హిందువుగా ఇలాంటి రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 ఏళ్ళు ఉన్నామా అని చెప్పేసి అని అసలు తలుచుకుంటే సార్ చాలా చాలా బాధ అనిపిస్తుంది.